హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. మనకు ఒక డౌట్ వచ్చిందనుకోండి, దాన్ని క్లారిఫై చేసుకోవాలి. అలా కాకుండా అదే డౌట్తో పనులు చేసుకుంటూ పోతే మనకే కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ మనకి డౌట్ అడగాలంటే ఒక చిన్న భయం, ఏమనుకుంటారో అని. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి ఆ భయాన్ని దాటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి, ఎన్నో ప్రాబ్లమ్స్ అలా చిటికలో సాల్వ్ అయిపోతాయి. ఈ విషయం మనకి మహాభారతం చెప్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. కౌరవులు పాండవులు యుద్ధానికి సిద్ధమవుతారు. దుర్యోధనుడికి భీష్మాచార్యుల వారి కన్నా ద్రోణాచార్యుల వారి కన్నా కూడా కర్ణుడంటేనే ఎక్కువ నమ్మకం. ఎలాగైనా కర్ణుడు అర్జునుడిని ఓడించేస్తాడు అని. పాయింట్ ఏంటంటే, కర్ణుడికి ఎక్కడో ఒక చిన్న అనుమానం, ధర్మం ఉన్న ధర్మరాజు గెలవకుండా ఉండగలడా అని. తనకున్న ఈ డౌట్ని ఎప్పుడూ దుర్యోధనుడి దగ్గర ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేదు కర్ణుడు. ఎందుకంటే తన కోసం దుర్యోధనుడు చాలా చేశాడు కాబట్టి తాను దుర్యోధనుడిని డిసప్పాయింట్ చెయ్యనేకూడదు అని ఒకే ఒక్క థాట్ మైండ్లో పెట్టుకుని తనని తాను కన్విన్స్ చేసుకుంటూ పోయాడు కర్ణుడు. అదే కర్ణుడు గనక ఓపెన్గా ఒకసారి దుర్యోధనుడితో చెప్పుంటే ఈ డౌట్, దుర్యోధనుడు అసలు యుద్ధానికే వచ్చేవాడు కాదు, వేరే ఏదో ట్రై చేసేసుకునేవాడు పాండవుల్ని టార్చర్ చేయడానికి. సో మన డౌట్స్ని క్లియర్ చేసుకోవడం వల్ల మనకే కాదు, అవతల వాళ్ళకు కూడా చాలా క్లారిటీ వస్తుంది. క్లియర్ చేసుకుంటారుగా మరి. ఆన్ దాట్ నోట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.